ఈ వీడియో చిన్న పిల్లలకు హానికారం. దయచేసి పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. ఇద్దరు సైంటిస్టులు మన ఆర్మీ కోసం సూపర్ పవర్ తయారు చేస్తుంటారు. అయితే ఆ ఇద్దరిట్లా ఒకడు దొంగ పోకడు ఉంటాడు. వాడి లక్ష్యం ఏముంటదంటే ఈ సూపర్ పవర్ తయారు కాగానే ఆడదాగి పవర్ఫుల్ అయిదామనుకుంటాడు. మొత్తం ప్రపంచాన్ని ఏళ్దామనుకుంటాడు. గా దొంగ పోకొని పేరే సిద్ధార్థ్. అరే సిద్ధార్థ్, 90% ఫార్ములా తయారైపోయిందిరా. ఇంకా 10% అయితే మన ఇండియన్ ఆర్మీకి ఇవ్వచ్చు మనం. ఓ కరెక్ట్, 10% మిగిలింది. చలో అయితే లేట్ అయిపోయింది, ఇంటికి పోదాంపా. అంత తొందర ఏముంది? అంత తొందర ఏముంది అంటున్నావు? అరే పొద్దుగా సరే గుద్ద దింగించుకొని పని చేసినాం కదరా, ఇప్పుడు రెస్ట్ తీసుకోవద్దా? నీకు రెస్ట్ కావాలంటే నేను ఇస్తా. నువ్వు ఇస్తావా? టెంపరవరీ రెస్ట్ కాదు, పర్మనెంట్ రెస్ట్. అంటే ఈ పవర్ నాకు కావాలి. అరే మాక్కడే, అది నీకోసం కదరా, మన ఇండియన్ ఆర్మీ కోసం. నాకు అదంతా తెలియదు. నేను ఈ పవర్ కోసమే నీతో కలిసి పని చేసిన. ఇది రెడీ అయ్యేదాకా వెయిట్ చేసిన. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, నేను స్వాధీనం చేసుకుంటా. అరే కక్కుర్తి వాడుకో, అది 90% రెడీ అయిందిరా. నువ్వు ఇప్పుడు దాన్ని మింగితే అనర్థం జరిగిపోతుంది. మొడ్డ జరుగుతుంది. నేను ఇట్లా చూస్తే ఏం జరుగుతుందో, ఏమని జరిగితే నేను చూసుకుంటా. నేను చాలా శక్తివంతంగా ఫీల్ అవుతున్నా. నా గుద్దల మస్తు శక్తి వచ్చింది. ఇప్పుడు నేను ప్రపంచాన్నే మొడ్డ ఉడిపేస్తా. అరే సుల్లిగా ఎంత పని చేసినావురా. నా 2 సంవత్సరాల కష్టం మొత్తం ముడ్డ పడిపోయినావు కదరా. ఇప్పుడు నిన్ను మొడ్డ ఉడుపుతా. మొడ్డ కూర్చుని సుల్లిగాడు. ఇక ఈ ప్రపంచం మొత్తం నా గుప్పెట్లో. అట్లా ఈ సుల్లిగాడు పవర్ మింగేసి ఆ సైంటిస్ట్ గాని ముడ్డ గుడిపేసి ఆకాశంలో ఎగిరిపోతాడు. ఇక్కడ ఈ మాన్స్టర్ గాడు విధ్వంసం మొదలు పెడతాడు. అందరిది గుద్ద వణికిపోతుంది. అందరూ గుద్ద మూసుకొని నండి. ఇప్పటి సంది ఈ దునియాకి నేనే కింగ్. నా మాట ఎవరైనా దెవ దాటితే మొడ్డ ఉడిపేస్తా. అరే వావ్, అవెంజర్స్ సినిమాలో విలన్ లెక్కున్నావు. నీతో ఒక సెల్ఫీ దిగొచ్చా? అరే మొడ్డగా, నేను సినిమా మాన్స్టర్ కాదురా, రియల్ మాన్స్టర్. ఒక్క సెల్ఫీ డూడ్ ప్లీజ్. నా స్టేటస్ లో పెడితే మస్తు లైక్లు వస్తాయి. అట్లనా, అయితే తీసుకో. అరే సుల్లిగా, నా ఫోన్ కళ దెంగినవేంద్రా. అసలే కొత్త ఫోన్ ఇది, మొన్ననే దసరా కొన్నా. బట్టలు గిట్లా దసరాకే ఉన్నావా? ఆవ్, అయితే తీసుకో. అరే సుల్లిగా, బట్టలు గిట్ల బట్ట ఉడిపినవేంద్రా. అందరినీ మొడ్డ ఉడిపుడే నా పని. ప్రస్తుతానికి నేను పోతున్నా, మళ్ళా తిరిగి వస్తా. అట్లా ఈ మాన్స్టర్ లంజోడుకు అందరికి వార్నింగ్ ఇచ్చి ఆకాశంలో ఎగిరి దెంగేస్తాడు. అరే సిద్ధార్థ్ లంజోడ్కా, నన్నే మోసం చేస్తావా? నన్నే సంపాలని చూస్తావా? కిస్మత్ మంచి ఉంది, ఈ గ్యాజెట్ వల్ల బతికినరా. కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టరా. ముడ్డ ఉడిపేస్తా, లేకపోతే నువ్వు దునియాని ముడ్డ ఉడిపేస్తావు. కానీ ఆ మాన్స్టర్ గారు చేసిన వార్లా పాపం ఈ సైంటిస్ట్ గాని ఒక చెయ్యి దెంగేస్తుంది. అరే హౌలే, సిటీలో ఎదురా అక్కడక్కడ స్ట్రీట్లు మొత్తం ముడ్డ గుడిచిపోయినాయి. ఏడో బాంబ్ బ్లాస్ట్ చేసినట్టు. అరే అతుబాడుకో, మనం 2 రోజుల నుంచి గుద్దావాలుగా తాగుతూనే ఉన్నాం, పంటనే ఉన్నాం, తాగుతూనే ఉన్నాం, పంటనే ఉన్నాం. ఇవాళ హోష్ వచ్చింది, బయటికి వచ్చినాం. వచ్చి చూస్తే పరిస్థితి గిట్లుంది. దీని గురించి నీకుందో తెలుసు, నాకు బి గంతే తెలుసు. మన సిటీ మీద టెర్రరిస్ట్ అటాక్ అయిందేమో. మళ్ళా టెర్రరిస్ట్ అటాక్ కాదు బాబు, మాన్స్టర్ అటాక్. మాన్స్టర్ అటాకా? మాన్స్టర్ అటాక్. మాన్స్టర్ అటాకా? అవు, ఒక మాన్స్టర్ గాడు 7 కిలో ఎగిరొచ్చి మొత్తం విధ్వంసం చేసిండు. ఆకాశంలో ఎగిరిపోయిండు. మళ్ళా తర్వాత తిరిగొచ్చి అందరినీ ముడ్డ ఉడిపేస్తా అన్నాడు. ఈ మాన్స్టర్ గుద్ద దెంగ దెంగలేవు బాబు, ఆయన గుద్ద చాలా పెద్దగా ఉంటది. ఎంత పెద్దగా ఉంటది అంటే ఆయన గుద్దలని ముడ్డనే కాదు, మొత్తం నువ్వే లోపల పోయేస్తావు. అమ్మా, అంత పెద్ద మాంచలా? అవు, అయితే మనం ముద్ద కొల్చినత్తేగా. ఏముంది, ఆయన ఒక పెద్ద అటం అమ్మేస్తే ఆడ ముడ్డ ఉడుస్తాడు. ఆల్రెడీ అన్ని ట్రై చేసిర్రు, కానీ ఆయన మీద ఏం వర్కౌట్ కాలే. అయ్యా, గట్లయితే పక్కా సస్తామిగా. అవురా, చచ్చిపోతామిరా మనం. ఎందుకు భయపడుతున్నావురా హోలే? ఇలా కాకపోతే పెట్టడం సచ్చుడే. మనం పని చేద్దాం, సచ్చే ముందు మంచి మంచి లపాకిలను దెంగి సద్దాంరా. బాబు, అయితే నా కోసం గిట్ల ఒక మంచి లపాకి బుక్ చేయి. రేట్ ఎంతైనా పర్వాలేదు.
బ్రేకింగ్ న్యూస్. మాస్టర్ గారు వచ్చి వార్నింగ్ ఇచ్చి పోయినాక జనాలందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. అడ్డగోలుగా పైసలు ఖర్చు పెడుతుర్రు, జల్సాలు చేస్తుర్రు. ఎందుకంటే ఎట్లా సచ్చి మొడ్డ ఉడుస్తామని. వాళ్ళ ఆ మాస్టర్ని ఆపే మొగాడు దిగుతాడా లేదా వేచి చూడాల్సిందే. నమస్తే రమేష్ అన్న. చెప్పురా అత్తుగా. 40 ఫుల్ బాటలు, 40 కేసుల బీర్లు, 40 వైన్ బాటలు, 40 ఓడకా బాటలు మొత్తం బాక్స్ లేసి ఇచ్చాయి. బిల్ ఎంతైనా పర్వాలేదు. ఇంట్లో దావతుందోరా? లే, ఇదంతా 2-3 రోజులకు కథం చేసి పడదేం కాలే. 2-3 రోజులను అవు ఎట్లాగో మాస్టర్ లంజోడికి వచ్చి అందరినీ ముడ్డ ఉడిపేస్తాడు కదా. గాలవు మంచిగా తాగి తిని దెంగి దావాలనుకుంటున్నాం. అయితే నీకు మందు ఇచ్చినాక నేను దుకాణం బంద్ చేస్తా. ఎందుకు? అందరికి ఇచ్చేస్తేమో నేనేం తాగాలి? ఉచ్చదాగలనా? ఇగోరా బాయ్, మనిషికి 10 బాటలు పట్టుకొచ్చిన. ఆ మాస్టర్ గారు వచ్చి మొడ్డ ఉడిపోయే లోపు 4 రోజులు మంచిగా తాగుదాం, మంచిగా దేగుదాం. చాలా షురు చేద్దాం ఇక పార్టీ. A few moments later. ఒరే అతుగో ఎడునోరా? దోస్తుగా నేను ఇట్లా గుద్దావాలుగా పార్టీ వేసుకుంటున్నానా అన్న? ఒరే బాడుకో, ఇంటి పనులు వదిలేసి పార్టీ వేసుకుంటామైందిరా. ఇంటికి రా. నీకేం చెప్తే అర్థమవుతుంది, ఎట్లా చెప్తే అర్థమవుతుంది? ఇప్పుడు ఇంటి పనులు చేసి ఏం చేయాలనా? ఎట్లాగో 4 రోజుల ముడ్డ కూసేటోళ్ళం మనం. అరే అతు బాడుకోవు, పూర్వంలో గిట్లా ఎంతో మంది రాక్షసులు మనుషుల్ని అంతం చేయాలని చూసిర్రు, కానీ ఎవ్వరి వల్ల కాలే. ఎలా గిట్లా మనం బతికే ఉన్నాం. ఈ మాస్టర్ గాని కూడా మొడ్డోడి పనికి ఎవడో ఒకడు వస్తాడు బే. నువ్వు గుద్ద మోసుకొని ఇంటికి వచ్చి ఇంటి పనులు చేయి. అబ్బా, సచ్చే ముందు ఇట్లా పనులు చెప్పి సావదెంగుతున్నావు కదా నాన్న. సరే వస్తున్నా ఉండు. ఇక్కడ సైంటిస్ట్ ఏమో ఆ మాస్టర్ గారిని మొడ్డగొడి పనికి 4 వారియర్స్ కోసం వెతుకుతుంటాడు. కంప్యూటర్, ఈ సిటీలా అందరికంటే నీచ్ కమ్మినే కుత్తేగాడేవాడో అని డీటెయిల్స్ చూపెట్టు. ఓకే సార్, మీరు అడిగిన డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఈడి పేరే ఆతుగాడు. ఈడు సిటీలా అందరికన్నా నీచ్ కమీన్ కుత్తేగాడు. వీని తర్వాత వీని దోస్తులే వస్తారు. హౌలేగాడు, పిత్తుగాడు, కొట్టుగాడు. చలో, నాకు కావాల్సిన వారియర్స్ దొరికిర్రు. ఇక ఇలా ల్యాబ్ లో పిలిపించి పవర్స్ ఇస్తా. హలో, ఆతుగాడా మాట్లాడేది? ఆతుగానే మాట్లాడుతున్నా. నువ్వెవరురా పిత్తుగానివి? నేను పిత్తుగాని కాదు, నీకు ఒక మంచి ఆఫర్ ఇవ్వడానికి ఫోన్ చేసిన. నీ కస్టమర్ కేర్ గుద్దాం దెంగ. జీవులో ₹1 లేదు కానీ ఆఫర్ ఇసుకొని ఏం చేసుకోవాలరా? తీసుకొని గుద్ద దెంగించుకోవాలా? పెట్టి ఫోన్ పెట్టు. హలో నా మాట్లాడు. పెట్టేసిండు. బిజీలో ఉన్నా అనుకుంటా. చాలా ఫస్ట్రేషన్ ఉన్నాడు. జర సేపు అయినాక ఫోన్ చేస్తా. అన్నా కిలో టమాటాలి ₹1000. 1000 రూపాయలా? లిమిటెడ్ స్టాక్, కావాలంటే తీసుకో, లేకపోతే దెంగేయి. అరే సుల్లిగా, నీ మిండోడొచ్చేమన్నా పొలం దున్ని పోయిండా? రేట్ అట్లా చెప్తున్నావు? అరే మా ఇక్కడే ఇదే లాస్ట్ స్టాకు. ఇక మార్కెట్ నుంచి ఏ స్టాక్ రాదు. మిగిలింది అమ్మేస్తున్నా. తర్వాత ఎట్లాగో ముడ్డ ఉడుస్తాం కదా. అయితే అమ్మేదేదో తక్కువ రేట్లో అమ్మొచ్చు కదరా. అంతా పిరం పెట్టి అమ్ముతావు. ఏమో ఎవరు తెలుసు. కిస్మత్ మంచిగా ఉంది, బతికినామనుకో ఈ పైసలు పనికొస్తాయి కదరా. అందుకే ఆశ కూడా హద్దు ఉండాలరా, లేకపోతే గుద్దకు పుండ్లైతాయి. తీసుకోలేకుంటే దెంగేడాను ముచ్చట పెట్టక. చల్ నాన్న 200 చేతిలో పెట్టి కిలో టమాటాలు, కిలో ఆలుగడ్డలు, కిలో వంకాయలు తెమ్మని చెప్పినావు. కానీ ఈడికి వచ్చి చూస్తే టమాటానే కిలో ₹1000 అంటుర్రు. ఎట్లా కొనాలి? ఆడియకపోతే వేరే దుకాణవో, ఆడియకపోతే ఇంకో దుకాణవో. కానీ గుద్ద తెంగించుకొని ఎడికెళ్ళినా పట్టుకురా. A few moments later. చెప్పు ఏం కావాలి? టమాటా, ఆలుగడ్డ పట్టుకున్నా ముడ్డ. ఏం బ్రో, ఆలుగడ్డ అడిగితే ముడ్డ పట్టుకుంటావు? స్టాక్ అయిపోయిందా? బండిలో గింతగా సామాన్ పెట్టుకొని స్టాక్ అయిపోయింది అంటావేంది? ఇది నేను ఇంటికి తీసుకుపోతున్నా. 4 రోజులు తిని పండు వేసుకుంటా. ఇప్పుడు ఇంటికి కూరగాయలు ఎట్లా తీసుకోవాలరా నాయనా? తీసుకోకుండా పోతే అయ్యా గుద్దావాళ్ళు దెంగుతాడు. మార్కెట్ లో చూస్తేనేమో ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ ఉంది. నాకు తెలిసి కూరగాయలు కొనుడు కాదు, సీదా దెంగిపోడేగా. ఈ సూపర్ మార్కెట్ లో పోయి ఎట్లా దెంకొస్తానో చూడుర్రి. అయ్యా ఇదేంది, షాప్ మొత్తం ఖాళీ ఉంది. ఓ బాబు, ఎవరు ముడ్డ పట్టుకొని వచ్చిన వీడికి? స్టాక్ ఎప్పుడు అయిపోయింది పో. అయిపోయిందా? అందరు ఎగబడి కొన్నారు. మరి కొంటే ఉంటదా? అయిపోతుంది. నీ మాన్స్టర్ గుద్దా దెంగ ఏడికెళ్ళొచ్చినవరా? మా ఇక్కడే నువ్వు. నీ వల్ల మొత్తం కరువు కాలం వచ్చింది ఈడ. ఒరే అతుగా, నాన్న నీకు దండం పెడతా నాన్న. ఏడవైనా స్టాక్ దొక్కుతలేదు నాన్న. ఉన్న కాడనేమో రేట్లు ఎక్కున్నాయి. ఏం చేయమంటావు? గుద్ద మూసుకొని ఇంటికి రమ్మంటావు. ఏంది? ఇంటికి రా. మళ్ళీ ఇంటికి వచ్చినాక గుద్దైతే వాళ్ళదెంగావు కదా. ఏం వాళ్ళదెంగరా? నేను పట్టుకొచ్చినావు కూరగాయలు. ఏంది, నువ్వు కూరగాయలు పట్టుకొచ్చినావా? అవురా పట్టుకొచ్చినావు. అట్లెట్లా పట్టుకొచ్చినావు? తక్కువ రేట్లో ఏడ ఇస్తలేరు కదా. కొనుక్కోరాలేరా? దెంకొచ్చినో. ఏంది,
నువ్వు దెంకొచ్చినవా? నీతి నిజాయితీ అనేటోన్వి నువ్వు దొంగతనం చేసినవా? నమ్మలేకపోతున్నా. సచ్చే ముందు నీతి ఏంది నిజాయితీ ఏంది అన్ని మొడ్డ మీద పెట్టుడే. నువ్వు జల్దీ రా ఇంటికి. వస్తున్నా. ఇంకా ఎన్ని ఉన్నావేంద్రా ఇంటికి దెంగేలే? దెంగేస్తున్నారా? వచ్చిన పని ఎప్పుడు అయిపోయింది కదా. వచ్చిన పని అయిందా? ఏమైంది? మీ షాప్ లోకి వెళ్ళి ఆల్రెడీ మా అయ్య కూరగాయలు దెంకపోయినంట మొడ్డ ఒడిగా. అరే అతుగా ఫ్రిడ్జ్ లో కూరగాయలు చికెన్ మటన్ తో నిండిపోయిందిరా, కానీ ఒక్కటే తక్కువ ఉంది. ఏందన్నది? మందా వికారపడ మా తాన మస్తు స్టాక్ ఉంది, పోయి తీసుకొస్తా. పో తీసుకురా పో, ఇద్దరం కూర్చొని సిట్టింగ్ చేద్దాం. ఈ సుల్లిగాళ్ళు ఆల్రెడీ అవుట్ అయిపోయారు. సర్లే ఓ 4 బాటలు తీసుకుపోతా, మయ్యన తాగుతాడు 4 రోజులు. A few moments later. చూడరా అతుగా పెగ్గుసాలా ఏమన్నా చిన్న పిల్లలకి ఆ గిద్దగానే పోసినావు. ఇంకొంచెం పోయి వాడుకో. తాగుట్లు ఎక్స్పోర్ట్ అయిపోయినవరా నువ్వు, అన్నే మించేసినావు. గుద్దకు జర్రన శరముందా మీకు అసలు? ఓ అది కాదే, ఎట్లా సస్తున్నాం కదా, సచ్చే ముందు కొడుతో కూర్చొని ఒక పెగ్గు దాదామని ఇట్లా అరేంజ్ చేసిన. మీ గుద్దకు శరముందా అని తిట్టింది మీరు కలిసి తాగుతురని కాదు, మరి నాకు పెగ్గు పోయకుండా మీరే తాగుతురని. A few moments later. పాపం పుణ్యం అన్ని పక్కన పెట్టి తాగుతున్నాం. బాధపడక నానా, సచ్చినాక పైకి పోయినాక అలగలగ్ సిట్టింగ్ పెడదాం. అరే అత్తగా మొడ్డగా నాకు గిట్లా లార్జ్ పెగ్ పోయిరా, స్మాల్ పెగ్ తో కిక్ ఎక్కలేదు. అమ్మా నీకు అసలు మందు వాసన అంటే పడదు కదమ్మా, గట్స్ ఉంటది. ఇప్పుడు లార్జ్ పెగ్ అడుగుతున్నామేందమ్మా? అరే అతుగా నేను మీ కాలేజ్ టైంలా దోస్తులతో కలిసి మస్తు సిట్టింగ్లు చేస్తారా. బాటలు లేపినాం, పిర్ల కేసులు లేపినాం, తాగని బ్రాండే లేదు. ఇది విన్నాక అమ్మ అనాలనా అమ్మో అనాలనా అర్థమైతలేదు. పెళ్ళో ఇన్ని సంవత్సరాలైనా ఈ విషయం నాకు మీ తెలవలే, ఇప్పుడే తెలిసింది. మూసుకొని లార్జ్ పెగ్ పోయండ్రా. హలో, అరే అత్తుగా నీతో జర పని ఉందిరా, నేను చెప్పేది వినరా. ఎవర్రాను? అదే గంట ముందు ఫోన్ చేసినా కదా నీకు ఆఫర్ ఇస్తా అని. అరే సుల్లిగా ఎన్నిసార్లు చెప్పాలరా, సచ్చే ముందు ఆఫర్ తీసుకొని ఏం చేయాలరా? గుద్దలేసుకొని వాళ్ళ పైకి. ఎవడ్రో ఫోన్ లో ఎవడో చూతే గట ఊకే కాల్ చేసి ఆఫర్ ఇస్తా అంటాడు. సచ్చినాక ఆఫర్ ఏం చేసుకోవాలి? ముడ్డకేసుకుని వాళ్ళ ఇక్కడి నేను మాట్లాడుతా. చెప్పురా ఏం ఆఫర్ ఇస్తున్నావు? టీవీయో, ఫ్రిడ్జో, వాషింగ్ మిషనో? అదేం కావు, మీ కొడుకుకి సూపర్ పవర్ ఇస్తా. సూపర్ పవరా? ఆవు, ఆ మాస్టర్ గాని ముడ్డ ఉడిపే పవర్ ఇస్తా. అరే అతుగా వీడితో కంప్యూటర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతాడు, నాకేం అర్థమైతలే, నువ్వే మాట్లాడు. చెప్పురా నీ బాధేంద్రా. నువ్వు ఒక్కసారి ఆఫీస్కి వస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావురా? ఏం ఇంపార్టెంట్? ఆ మాస్టర్ గాని ముడ్డ ఉడిపాలి కదా, దాని గురించే డిస్కస్ చేస్తా. మాన్స్టర్ గాని మొడ్డ ఉడతావా? రే నువ్వు తాగినావా నేను తాగినా అర్థమైతలే. అరే నేను మజాక్ ఆడతలే రాతుగా, నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. నీకు వాట్సాప్ లో లొకేషన్ పంపిస్తా, నువ్వే కాదు నీ దోస్తులు కూడా కొంటారా. పంపురా లొకేషన్, వస్తా నీ అడ్డక్ వచ్చి నీ గుద్దంతా వాళ్ళదెంతా. అప్పుడు గాని చక్కగా పెట్ లొకేషన్ వెట్. అరే అతుగా ఇదేదో పెద్ద ల్యాబ్ లెక్కనే ఉందిరా. అవు నాకు తెలిసి మనకు ఫోన్ చేసింది ఒక సైంటిస్ట్ గాడు అనుకుంటా. వెల్కమ్ రా గుణపం గ్యాంగ్, వెల్కమ్. ఆఖరికి వచ్చిర్రు కానీ రానికి మస్తు లేట్ చేసిర్రు. చూడు నీకే సైంటిస్ట్ లెక్కున్నావు, పైగా ఒక చెయ్యి కూడా దెంగింది. నీకు మాతో ఏం పని పడ్డది? ఆ మాస్టర్ గారిని ముడ్డ ఉడపాలంటే దానికి మీరే కరెక్ట్, అందుకే మిమ్మల్ని పిలిపించిన. ఏంది మాస్టర్ గారిని మేం ముడ్డ ఉడతామా? అరే సైంటిస్ట్ గా 4 రోజులు ఎట్లా సస్తాం? నువ్వు మా కాంతను పంపించి ఒక్క రోజులోనే సావద్దెంగేటట్టు ఉన్నావు కదా. ఉట్టిగా ఏం పంపరా, మీకు సూపర్ పవర్స్ ఇచ్చి పంపిస్తా అంటానా. మీరు ఫైట్ చేసి అన్ని ముడ్డ ఉడపాలంతే. నువ్వు సూపర్ పవర్ ఇస్తావు, అది గిట్లా మాకు. నీ ఇరిగిన చైనే చక్కగా చేసుకోలేను, నువ్వు మాకేం పవర్స్ ఇస్తావు? నా ఆర్టిఫిషియల్ హ్యాండ్ ఆల్రెడీ రెడీ అవుతుంది అక్కడ. అది రెడీ కాగానే నేను పెట్టుకుంటా గానీ ముందు మీరు ఆ మాస్టర్ గాంతో తలబండికి సిద్ధంగా ఊర్రి. అరే సుల్లిగా సిటీలో ఇంత మంది ఉన్నాక మమ్మల్ని ఎందుకు పట్టుకున్నావురా? ఎందుకంటే నా కంప్యూటర్ కి అడిగిన సిటీలో అందరికన్నా నీచ్ కమెంట్ కుత్తేగలు ఎవరో చూపి అంటే మీ డీటెయిల్స్ ఇచ్చింది.
దీని అమ్మ ఆఖరి కంప్యూటర్ గిట్లా మమ్మల్ని నీచ్ కమెంట్ కుత్తేననుకుంటా అన్నమాట. ఆ మాస్టర్ గారిని చంపాలంటే మీలాంటి నీచ్ కమెంట్ కుత్తేగాలే అవసరం, లేకపోతే ఆయన చంపడం పాసిబుల్ కాదు. అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసిన. సర్రాబాయ్ ఎట్లాగో సస్తాం, సచ్చే ముందు పోరాడి సస్తాం. పోరాడి సస్తే మస్తు బెనిఫిట్స్ తెలుసా? ఏందా బెనిఫిట్? నార్మల్ గా వస్తే చేసిన పాపాలకు శిక్షలు పడతాయి పైన. అదే యుద్ధంలో వచ్చినాం అనుకో డైరెక్ట్ స్వర్గమే అంట. సరే అయితే ఎలాంటి సూపర్ హీరో అవ్వాలనుకుంటుర్రు? అవెంజర్స్ అంటే మస్తు ఇష్టం కదా. ఓ పని చెయ్యి, నన్ను ఐరన్ మ్యాన్ తయారు చేయి. నాకేమో కెప్టెన్ అమెరికా చెయ్యి. నాకు స్పైడర్ మ్యాన్ చెయ్యి. నాకేమో హల్క్ చెయ్యి. హల్క్ మచ్చ చాంగుంతలు. అయితే మీరందరు పోయి ఆ డబ్బాలో నిలబడుర్రి, మీకు పవర్ సప్లై చేస్తా. డబ్బాలు అయితే వచ్చేసినాం గానీ ఇడు మాకు నిజంగానే పవర్స్ ఇస్తాడో లేకపోతే మొడ్డనే కొడతాడో చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ పార్ట్ 1 ఇక్కడనే ఆపేస్తున్నా. నెక్స్ట్ పార్ట్ లా ఇలా అవెంజర్స్ లాగా మారి ఏం కథలు దిగుతారో, ఆ మాన్షర్ గాంతో ఎట్లా నిప్టాయిస్తారో చూడాలి. ఖతర్నాక్ ఉంటది నెక్స్ట్ ఎపిసోడ్ గిట్లా, ఫుల్ ఫన్నీ ఉంటది. సో మా ఈ తెలుగు అవెంజర్ స్టోరీ నచ్చితే లైక్ షేర్ తో పాటు సబ్స్క్రైబ్ కూడా దెంగుర్రి, చాలా మంది దెంగతలేరు. చలో నెక్స్ట్ ఎపిసోడ్ లో జల్దీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై, టేక్ కేర్.